నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్ఆర్ నగర్లో ఉన్న రమేష్ మేకప్ అకాడమీలో మనం ఉన్నాం. డే 26 ఇవాళ ఫ్లవర్స్ మేకింగ్ క్లాస్ జరుగుతుంది. క్లాస్ ఏ విధంగా ఉంది, 26 డేస్ ఎక్స్పీరియన్స్ ఏంటో స్టూడెంట్స్ మాటల్లోనే విందాం. నాతో వచ్చేయండి. నిజగరి మగ నిజగరి పామా హలో శ్రవంతి, హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. డే 26 అసలు ఫ్లవర్స్ మేకింగ్ నేను ఎక్కడా చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం రమేష్ అకాడమీలోనే చూస్తున్నాను. ఇంతకుముందు క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు కూడా క్లాస్ జరిగింది కానీ నేను మిస్ అయ్యాను. అసలు ఈ మేకింగ్ ఏ విధంగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఏంటి? బాగుంది మ్యామ్. యాక్చువల్లీ నాకు అసలు ఫ్లవర్స్ కట్టడం అస్సలు రాదు. రియల్గా అసలు నేను ఎప్పుడు మాల కట్టలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. దిస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ లాగా మాకు ఒక ఐడియా ఉండాలి. వెన్ ఎవర్ ఎప్పుడైనా ఈవెంట్కి వెళ్తే ఒక బ్రైడ్కి ఇన్ కేస్ హెయిర్ స్టైల్ ఏదైనా సెలెక్ట్ చేశారనుకోండి, బ్రైడ్కి హెయిర్ స్టైల్కి సూట్ అయ్యే సమ్ వెన్యూ అలా మనం రెడీ చేయాలంటే మాకు ఎలా రెడీ చేయాలి, ఎలా కాంప్లిమెంటరీ లాగా మాకు ఈ కోర్స్ అనేది అడిషనల్గా నేర్పిస్తున్నారు. మాకు చాలా బాగుంది. మాకు అసలు కట్టడం రాలేదు ఫస్ట్, కానీ మేడం దగ్గర ఉండి బాగా చెప్పారు. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్గా? మాకు దిస్ ఈజ్ సెకండ్ టైం మ్యామ్. సెకండ్ వెరైటీ చెప్పారు. సో ఫస్ట్ వచ్చేసి దగ్గర ఫ్లవర్స్తో కట్టడం ఎలా చూపించారు. దెన్ రోజ్ పెటల్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో రోజ్ పెటల్స్తో ఎవరికైనా సూటబుల్ అవుతుంది. సో వాటితో ఎలా మనం రెడీ చేయాలి బ్రైడ్ని అన్నట్టు మాకు నేర్పిస్తున్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ నేను కూడా మీ ఎక్స్పీరియన్స్ చూస్తే బాగా అనిపిస్తుంది. 26 డేస్ కదా ఎక్స్పీరియన్స్, మీకు ఎలా ఉంది ఇక్కడ? బాగుంది మ్యామ్. మేము రీసెంట్గా నిన్ననే ఒక బ్రైడ్ని రెడీ చేసి చూపించాం. విత్ ఇన్ 2 hours టైం ఇచ్చారు. 2 hours సార్ ఒక హెయిర్ స్టైల్, ఒక మేకప్, బ్యాక్ హెయిర్ స్టైల్ అన్నీ ఇచ్చారు. 2 hours ఎలా రెడీ చేస్తారు అనేది నేను ఒక టెస్ట్ లాగా మాకు జరిగింది. ఓకే, అందరు బాగా చేశారు, అందరం పర్లేదు, బాగా నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే, కంగ్రాచులేషన్స్. డే 30లో మనం కలుద్దాం. ఓకే, షూర్ మ్యామ్. థ్యాంక్ యూ. హలో కళ్యాణి గారు, ఫ్లవర్స్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. ఇన్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇది తెలియదు. ఇది ఎలా అంటే అసలు ఎక్కడైనా చూస్తే వెంటనే మనకు అర్థం కాదు అసలు చూడగానే. అయితే ఇక్కడ చూసిన తర్వాత అసలు ఇది ఇలా ఉంది, ఇలా చేస్తారు అనేది ఇక్కడ చాలా బాగుంది. ఓకే, చూసినప్పుడు అయితే అసలు ఎలా చేస్తారో ఏమో అని తెలియదు మనకి. మీ కోర్స్లో ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది బ్రైడల్కి ఇన్ కేసు ఎప్పుడైనా మనము రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆమె దగ్గర లేనప్పుడు మనం వెంటనే రెడీ చేయడానికి ఈ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ టైంలో ఇటువంటి ఫ్లవర్ మేకింగ్ అనేది కాపాడుతుంది అనుకోవచ్చు. కంపల్సరీ ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎంతసేపట్లో నేర్చుకున్నారండి దీన్ని? ఇది 10 minutesలో మేడం చెప్పే విధానంలో అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చాలా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా మీకు? చాలా బాగుంది. దగ్గరకు వచ్చి ఇలా చూయించి ఇది రాకపోతే ఇలా కాదు ఇలా అనేసి చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు, అండ్ కంగ్రాచులేషన్స్. డే 30లో మీట్ అవుతాం మళ్ళీ. ఓకే, హలో రోజా గారు. హాయ్ మేడం. డే 1లో కలిసాను మిమ్మల్ని యాక్చువల్గా. అవును మేడం. డే 26 ఫ్లవర్స్ మేకింగ్ వరకు వచ్చింది మీ ట్రావెల్. అది ఏ విధంగా అనిపిస్తుంది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మేడం ఇక్కడ. ఎందుకంటే రోజు ఒక డిఫరెంట్ అనమాట. యాక్చువల్లీ అయితే ఈ మాల కట్టడం మాకు రాదు. అంటే బ్రైడల్స్ని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఎట్లుండాలి ఏంటి అనేసి ఇది కూడా ఒక వెరైటీగా నేర్పిస్తున్నారు. ఎక్కడ యాక్చువల్గా అకాడమీలో మనకి ఎక్కువ చూసేది ఏంటంటే మేకప్ ఎలా నేర్పిస్తారు, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇస్తారు. మేకప్, హెయిర్ స్టైలింగ్ అదే ఉంటుంది, శారీ డ్రాపింగ్ ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లవర్ మేకింగ్ కూడా ఉంది. ఎందుకంటే బ్రైడల్ని కంప్లీట్ రెడీ చేసిన తర్వాత ఫ్లవర్సే ఇంపార్టెంట్ అనమాట. దాన్ని కూడా డిఫరెంట్ వే ఎలా చేయాలి, ఎట్లా ఏంటి అని అది కూడా వెరైటీస్ చూపించారు. ఇప్పటికైతే 3 స్టైల్స్ అయినాయి. ఓకే, 3 స్టైల్స్ అయ్యాయి. 3 styles. ఓవరాల్గా ఎన్ని స్టైల్స్ ఉన్నాయి? ఇప్పుడు ఓవరాల్ అయితే మేము నేర్చుకుంటున్నాము, ఇంకా చాలా ఉన్నాయి. మేము ఈ రోజు అంతా కంప్లీట్ ఫ్లవర్ మేకింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఎస్ఆర్ నగర్లో ఉన్న రమేష్ మేకప్ అకాడమీలో మనం ఉన్నాం. ఇప్పటికీ చాలా బ్యాచెస్ ఇక్కడ రన్ అయ్యాయి. ఓల్డ్ బ్యాచెస్లో నుంచి 2 స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి నాతో పాటు రెడీగా ఉన్నారు. అండ్ అకాడమీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండేది, బయటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకున్నారు, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ని పొందారో వాళ్ళిద్దరి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్తే రాజేశ్వరి గారు, నమస్తే కల్పన గారు. రమేష్ మేకప్ అకాడమీ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయిందనే చెప్పుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్కి లైఫ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైపు వస్తే ఏ విధంగా అనిపించింది? ఇక్కడ 30 days ట్రైనింగ్ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది? మేడం అది వచ్చేసి మహబూబ్ నగర్ అనమాట. సో నేను ఆల్రెడీ బ్యూటీషియన్. ఓకే, ఆల్రెడీ బ్యూటీషియన్. ఓకే. సో ఏంటంటే నేను వేసే లుక్స్ అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు మేడం. సో నాకు చాలా నేను సెర్చ్ చేశాను. దెన్ సెర్చ్ చేసిన తర్వాత హైదరాబాద్ దగ్గర కూడా వచ్చి ఒక 5-6 ఇన్స్టిట్యూట్లు కూడా చూశాను. దెన్ అక్కడ వాళ్ళని నేను అడిగే కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు కరెక్ట్గా రిప్లై ఇవ్వకపోవడం, దెన్ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా నేను వాడే ప్రోడక్ట్సే వాడుతున్నారనమాట. సో నాకంతా పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఫిబ్రవరిలో సార్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో అప్పుడు క్లాసెస్ జరుగుతున్నప్పుడు అందులో చెప్పిన థియరీ పార్ట్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఎందుకు అంటే మనకి స్కిన్లో వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉంది అంటే ఏ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ఫౌండేషన్స్ యూజ్ చేయాలి, చూసిన వెంటనే వాళ్ళ స్కిన్ ఏంటి అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, సో వాళ్ళ స్కిన్కి అది పెట్టినప్పుడు ఎలా షూట్ అవుతుంది ఏంటి అనేది మనకి ఎలా తెలియాలి అనేది జస్ట్ వాళ్ళ థియరీలో చెప్తూ కూడా ఫౌండేషన్స్ అనేది ఎంత క్వాంటిటీతో తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది జస్ట్ డెమో క్లాస్ మాత్రమే వాళ్ళు చెప్పారు. అది నేను ఇన్స్టాలో చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మేడం. ఎందుకు అంటే దెన్ నాకు కావాల్సింది అదే. నేను ఇన్ని ఇయర్స్ నుంచి దాదాపు ఒక 5 years అనమాట. అంతకుముందు 5 years నుంచి నాది పార్లర్ రన్ చేస్తున్నాను. దెన్ నాకు ఇదే కదా నాకు కావాల్సింది. సో నాకేంటంటే మేకప్స్ అనేది చాలా ఇష్టం మేడం. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్యాషన్. సో మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనేది నా డ్రీమ్ అనమాట. సో ఒకసారి వెళ్ళి సర్చ్ చేద్దాము అనేసి సార్ది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నేను అప్పుడు థియరీ పార్ట్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో సార్ని వచ్చి కలవడం జరిగింది. నేను మా హస్బెండ్ ఇద్దరు వచ్చామన్నమాట. ఫస్ట్ రావడంతోనే నేను సార్ని కలవడము, సార్ మాట్లాడే విధానము, రిసీవ్ చేసుకునే విధానము, ఒక్కొక్క దాని గురించి సార్ చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఎంత చక్కగా ఇచ్చారంటే అసలు నేను అడిగిన ప్రతి ఒక్కొక్క క్వశ్చన్కి సార్ చాలా పేషెన్స్గా కూర్చొని అలా కాదు ఇలా ఉంటుంది, ఇలా కాదు ఇలా ఉంటుంది అంటే అసలు నేను ఏదేది అడుగుతున్నానో ప్రతి ఒక్క క్వశ్చన్కి చక్కగా ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. నేను అప్పుడే చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఇంకా మా ఆయనతో కొట్లాడి మరి నేను అప్పుడే డబ్బులు కట్టేసేసాను. నా వల్ల కాదు, నేను ఇక్కడే నేర్చుకుంటాను. మా హస్బెండ్ అన్నారు ఒక్కసారి ఆలోచించు, ఇంకా బెటర్ దెన్ ఉంటుంది, నాకు ఇంకేది వద్దు, బెటర్ దెన్ కాదు, నాకు ఇదే నచ్చింది, నేను ఇక్కడే నేర్చుకుంటాను. నేను ఇంత ఓపికగా అడుగుతుంటే సార్ ఎక్కడ కూడా ఇది కాకుండా అంత ఓపికతో చెప్తున్నాడు. సో నాకు చాలా బాగా నచ్చింది. నేను చూసిన ఇన్స్టిట్యూట్లలో ఒక 5-6 చూశాను కదా, నాకు ఏది కూడా బెటర్ దెన్ అనిపించలేదు. సో నాకు ఇది చాలా బాగుంది. నా లైఫ్, నా ఫ్యూచర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటట్టుంది. సో నేను ఖచ్చితంగా పక్కా మేడం. ఎందుకంటే సార్ చెప్పిన విధానం అనేది ఆ విధంగా ఉంది. ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్కి కావాల్సింది గురువు దగ్గర అదే. గురువు ఎంత చక్కగా చెప్తే స్టూడెంట్ అంత చక్కగా నేర్చుకుంటారు. సో నేను ఫస్ట్ ఎదుగుతున్నాను అంటే అది నా ఎదుగుదల కాదు, మా గురువు గారు చెప్పే ఎదుగుదల అనేది అక్కడ అర్థమవుతుంది అనమాట. సో నేను రావడము, జాయిన్ అవ్వడము, యాక్చువల్గా నాకు 2 అబ్బాయిలు. సో వాళ్ళని వదిలేసాను, మొత్తం మా హస్బెండే చూసుకున్నారు. నేను ఇక్కడే అమీర్పేటలో హాస్టల్లో ఉన్నాను అనమాట. ఇంకా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసాను. 30 days ఇక్కడే ఉన్నాను. సో మధ్యలో నాకు సార్ని నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను అనమాట. సార్ నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను రన్నింగ్లో ఉన్నాను కదా, సో మేకప్స్ వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది కదా సార్ అంటే, నో మీరు ఏం ఇబ్బంది పడొద్దు, మీరు వెళ్ళి రండి, మీ మేకప్స్ మీరు చేసేసుకోండి, మీకు ఆ రోజు డే క్లాస్ ఏదైతే మిస్ అవుతారో అది నెక్స్ట్ డే మీ వరకు నేను సపరేట్గా చెప్తాను. సో ఇది ఇంకా అమేజింగ్ మేడం. ఎందుకంటే ఎవరు కూడా మాకు సంబంధం లేదండి, మేము ఈరోజు క్లాస్ చెప్పేస్తాం వెళ్ళిపోతాం అనే విధంగా ఉంటారన్నమాట. సో సార్ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే క్లాస్ ఏం జరిగింది, రాజేశ్వరికి కంపల్సరీ చెప్పాలి సార్. సో వాళ్ళ ద్వారా చెప్పి తీయడము, నేను నేర్చుకున్నది నాకు చాలా మంచిగా అనిపించింది మేడం. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి మనం ఇప్పటికీ చాలా బాగుంది మేడం. ఎందుకంటే అప్పుడు కొన్ని రావడం అలా జరిగినాయి. బట్ ఇప్పుడు నాకు స్టిల్ నౌ చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చక్కగా రన్ చేసుకుంటున్నాను. ఇంకోటి నేను ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నాను. అందులో 6 members అమ్మాయిలకు కూడా నేర్పించాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఉంది, అది దెన్ 2 months తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అకాడమీలో రన్ చేస్తున్నాను. ఆల్రెడీ పిల్లలు రన్నింగ్లో ఉన్నారు. నేను ఎక్కడ వెళ్తే అక్కడ క్లయింట్స్కి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకు కూడా మేకప్స్ వెళ్ళడానికి నేను వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఏం చదువుకున్నారు అసలు మీరు రాజేశ్వరి గారు? నాది PG MA తెలుగు అయిపోయింది మేడం. బా,
ఎందుకు ఇటువైపు రావాలనిపించింది మరి? మ్యామ్ ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ అట్లా వచ్చాయి. ఇంకొకటి మీకు ఇందులో ఫ్యూచర్ ఉందని మీకు నాకు అనిపించింది? అనిపించింది మేడం, అనిపించింది. ఇంకోటి దీనికి రావడానికి ఫస్ట్ మా హస్బెండే మెయిన్ ప్రోత్సాహం, అంటే తనే నువ్వు దీనికి అంటే దీంతో పాటు నువ్వు అది కూడా చూసుకో అంటే, నాకు ఇంకా అది చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఏదైనా మనకి ఇష్టం ఉన్నది చేస్తే ఇంకా దాని మీద ఇంకా ఇష్టం పెరిగిపోతుంది కదా మేడం. సో అలా దీనిలో ఇంకా నాకు వద్దు, ఆ టీచింగ్ ఫీల్డ్ వద్దు, నాకు ఇది చాలు, నేను ఇది చూసుకుంటా, ఇది చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నిన్ను చూసుకుంటూ ఉంటాను, నాకు సరిపోతుంది చాలు అనేసి దీనిలోకి రావడం. ఇప్పుడు మీకు ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంది అంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఉన్న కాన్ఫిడెన్స్ వేరు అని చెప్తున్నారు కాబట్టి ఈవెంట్స్ ఎలా వస్తున్నాయి, ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీరు అనుకున్నంతగా సంపాదిస్తున్నారా, ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది మీకు డబుల్ ట్రిపుల్ అయిందా అసలు? మ్యామ్ ఖచ్చితంగా. ఎందుకు అంటే అమ్మాయిలకి ఎస్పెషల్గా ఇది చక్కటి ప్లాట్ఫామ్ మేడం. ఎందుకు అంటే మనం కూడా చేయగలుగుతామా, మనం కూడా అంత డబ్బు సంపాదించగలుగుతామా అన్న ఒక చిన్న థాట్లో ఉంటారు. బట్ ఎలాంటి అపోహలు లేకుండా చక్కగా రావచ్చు. ఎస్పెషల్లీ రమేష్ మేకప్ అకాడమీలో చక్కగా నేర్చుకోవచ్చు మేడం. ఎందుకు అంటున్నాను, ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే దెన్ నా మేకప్స్ వచ్చేసి ఇప్పుడు పర్ మంత్కి నేను మినిమం 1.5 lakh వరకు నేను చేసుకోగలుగుతాను. ఒక 1 day కూడా నాకు ఒక 3-4 ఈవెంట్స్ వచ్చిన డేస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఏ విధంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కేటాయించడం. మ్యామ్ మాకు ఈ నుంచి ఈ టైం ఉంటుంది, ఈ టైం నుంచి ఈ టైం, ఎగ్జాక్ట్లీ ఆ టైంకి వెళ్ళాలి. క్లయింట్ చెప్పిన దానికంటే ఒక 1 hour బిఫోరే ఉంటామన్నమాట. ఓకే సార్ మాకు చెప్పిన విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా క్లయింట్ దగ్గర మనకు మాట రాకూడదు. మనం కావాలంటే ఒక 1/2 hour టైం వేస్ట్ చేసిన మనం ముందు పోయి ఉండడం వల్ల పెద్ద నష్టం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళకి మనం టైం కేటాయించినట్టు అవుతుంది, మన వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ ఈవెంట్ కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు అని సార్ చక్కగా మాకు చెప్పారు. ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఎస్పెషల్లీ మన ఓపికని పరీక్షిస్తారు కదా మేడం, నేను అది కూడా చూస్తూ ఉంటారు కదా. సో సార్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం, ఇది మాత్రం నేను చెప్పగలను. వండర్ఫుల్ అండి. చాలా మంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగానే ప్రతి ఆడపిల్లలు కూడా కొంతమంది జాబ్స్ చేయడానికి ఇష్టం ఉండదు, ఇంట్లో ఉండి ఏదో రన్ చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ అకాడమీని కనుక చూస్ చేసుకొని 30 days టైం మంది కాదు అని నేర్చుకుంటే ఫ్యూచర్ అంతా వాళ్ళదే అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కల్పన గారు, మీ విషయానికి వస్తే 30 days కోర్స్ మీ లైఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ని, ఎటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసింది అంటారు? యాక్చువల్లీ నా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, నేను మేకప్ ఆర్టిస్ట్ అవుతాను అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను దీనిలోకి వచ్చారు. జరిగిందనమాట. యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్తో వచ్చానమాట. వచ్చి తన్ని జాయిన్ చేయాలి అనేసి వచ్చాము యాక్చువల్లీ ఇద్దరం ఎంక్వైరీ చేస్తూ. సో తను సార్ చెప్పిన డెమో నాకు బాగా ఇదైపోయింది అనమాట. సో నేను ఇంటికి వెళ్ళడం, మా హస్బెండ్తో డిస్కషన్ చేయడం, ఇలా సార్ చాలా అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఈవెన్ నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. సో నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది, అంటే సార్ చెప్పిన దాన్ని బట్టి నేను చేయగలను అనేసి అప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే చాలా మంది ఇట్లా బ్రష్ పట్టుకోవడం కానివ్వండి, నాలెడ్జ్ కూడా ఉండదు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు చాలా మంది అమ్మాయిలకి. మనం అలా చేయగలమా, అసలు మనకి అది రాదు కదా. కొంతమందికి మాకే వేసుకోవడం రాదు, మేము ఇంకొకరికి ఎక్కడ చేస్తాము అంటే. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఈజ్ బెస్ట్ అన్నట్లు నేను సార్ని ఫస్ట్లోనే అంటే నాకు అంతా అర్థమైపోయింది అనమాట. అవును సార్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఓకే నేను వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు అనేసి మా హస్బెండ్తో చెప్పడం, తను ఎంకరేజ్ చేసి తను పంపించడం అయ్యింది అనమాట. వెంటనే ఈవెన్ 1 weekలో వచ్చేసాము, క్లాస్ జాయిన్ అయ్యాము. యాక్చువల్లీ మేము ఈసీఎల్. సో అక్కడి నుంచి రావడం లాంగ్ అయిపోతుంది అనేసి ఈవెన్ మా హస్బెండ్ పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పారు. హాస్టల్లో జాయిన్ అయ్యాను అనమాట. వండర్ఫుల్ అండి, అసలు గ్రేట్. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను దీనిలోకి తీసుకున్నారు, జంప్ అయ్యారు. అలానే ఇప్పుడు నా ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. ఈవెన్ నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1 year కంప్లీట్ 36 ఈవెంట్స్ చేశాను. ఎప్పుడు కంప్లీట్ అయింది కోర్స్ మీద? 1 year, లాస్ట్ ఇయర్ డిసెంబర్. ఓకే, 36 ఈవెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఎలా అంటే క్లయింట్స్ కూడా ఎలా వచ్చారు అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాము అని అంటే ఆ క్లయింట్ మనం చేసే మేకప్, హెయిర్ స్టైల్ సాటిస్ఫై అయిపోయి, సో వాళ్ళ రిఫరెన్స్ నాకు ఎక్కువ వచ్చింది. ఓకే, మీకు అలానే ఎలా మార్కెటింగ్ అనేది మౌత్ వాళ్ళే చేసేసారు, వాళ్ళ నోటి ద్వారా. ఎగ్జాక్ట్లీ, నేను చేసింది ఏం లేదు అక్కడ. సో నాకు ఈవెన్ ఏపీ, ఆంధ్ర, తెలంగాణ ఇవే కాకుండా US, UK, ఆస్ట్రేలియా క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎలా డీల్ చేస్తారండి? యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ ద్వారా కొన్ని కాల్ చేసి శారీ ఎలా కట్టుకోవాలరా, హెయిర్ ఎలా, అలా ఫంక్షన్ ని బట్టి స్టైల్ మారుతూ ఉంటుంది, ఆ రిఫరెన్స్ తీసుకునే వాళ్ళ. అలానే వాళ్ళు ఇక్కడికి రిటర్న్ ఫంక్షన్స్ అప్పుడు రావడము, నన్ను ఇచ్చేసుకోవడము. ఎలా అంటే వాళ్ళకి ఒక ఇప్పుడు వచ్చారు అంటే కల్పన
లేదు, తనైతే అన్ని టకా చేసేస్తుంది. ఇంకా కాన్ఫిడెన్స్ అనమాట, తను అన్నీ చేయగలదు. ఈవెన్ తను వాళ్ళు ఏం తీసుకురాకపోయినా తనకి కాల్ చేసి చెప్తే ఈవెన్ డ్రెస్ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ అన్నీ తనే అరేంజ్ చేసేస్తుంది. ఓకే, సో అంత నాలెడ్జ్ సో అంత వాళ్ళు క్లయింట్ నన్ను అడాప్ట్ చేసేసుకున్నారు. చాలా అంటే చాలా. ఈవెన్ మీకు ప్రాబ్లం అయితే ఒకసారి నేను కాల్ చేస్తాను, మాట్లాడండి. షూర్, మీ క్లయింట్ కా? యా యా, ఓకే, షూర్. హాయ్ మృదుల అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానక్క. యాక్చువల్లీ నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, సుమన్ టీవీ ఇంటర్వ్యూ. సో నేను చేసిన మేకప్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి చెప్తారా? నాకు ఇవ్వండి కాల్. షూర్. హాయ్ అండి, హాయ్ అండి. నా పేరు ఉషా, సుమన్ టీవీలో యాంకర్ని. ఆవిడ చేసిన మేకప్ మీకు ఏ విధంగా అనిపించింది, ఫీడ్బ్యాక్ ఏమని ఇవ్వగలరా? షూర్, మై ప్లెజర్. యాక్చువల్లీ నేను ఐఎమ్ వెరీ డెడ్ అగేన్స్ట్ మేకప్స్. అండ్ నేను ఇంతకు ముందు ఎప్పుడు మేకప్ చేయించుకున్నా ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ ఆర్టిఫిషియల్, నాకు అసలు సూట్ అయ్యేది కాదు. బట్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ కల్పన మేడ్ మీ లుక్ 10 years younger and very natural. Yes, మీకు అసలు మేకప్ చేసిందా లేకపోతే ఫేస్ లో న్యాచురల్ గ్లో తీసుకొస్తుంది అనమాట. ఇది మనకి కొంతమంది మేకప్ చేస్తే అబ్బాయి ఏంటి ఒక 2 కిలోలు పౌడర్ పెట్టారా 2 కిలోలు క్రీమ్ పెట్టారా అన్నట్టు ఉంటుంది. బట్ యూ విల్ నెవర్ ఫీల్ దట్ విత్ కల్పన. ఐ వుడ్ రియలీ సజెస్ట్. నేను డిసైడ్ అయిపోయా, నేను హైదరాబాద్ ఐ మీన్ లైక్ నేను ఇండియాలో ఎక్కడొచ్చినా సరే కల్పన నాకు రావాలి, తనే మేకప్ చేయాలి. ఐమ్ లైక్ పర్మనెంట్ క్లయింట్ అయిపోయారు మీరు. క్లయింట్ గా. ఓ ఎస్, నేనే కాదు మా ఫ్యామిలీ మా అక్క, మా అమ్మ, లైక్ మా అమ్మ అసలు షీ డజంట్ లెట్ ఎనీవన్ టచ్ హర్ ఫేస్. అలాంటిది మా అమ్మని కూడా లైక్ షీ స్టార్టెడ్ మేకింగ్ హర్ అడ్మైర్ హర్ సెల్ఫ్. ఓ సూపర్ అండి అసలు. సో అండ్ ఎస్పెషల్లీ తన 60th బర్త్డే కి మేము సర్ప్రైజ్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు ద వే కల్పన గాట్ హర్ రెడీ, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ మీ అక్క ఉంది మీ అమ్మ ఏది అని అడిగారు అనమాట. ఇట్ వాజ్ అన్ ఎంబారస్మెంట్ ఫర్ మీ, బట్ లైక్ షీ న్యాచురల్లీ మేడ్ us look so pretty. అబ్బా వండర్ఫుల్ అండి. ఇక్కడ నేర్చుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో తెలియదు, కానీ చేసిన వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదన్న విషయం చాలాసార్లు క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది చాలా మంది ఆడియన్స్ కి. That is so true. సో అందుకోసమని మీకు కాల్ తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్, చిన్న గ్యాప్ లో అయినా సరే మాకు టైం ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ a lot మృదుల గారు. No, it's my pleasure and it's my pleasure. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thanks. Bye. బాయ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండి. ఎందుకంటే ఒక క్లయింట్ అలా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం. ఇలానే మంచి ఈవెంట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే January 3rd ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అకాడమీలో. వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది రమేష్ మేకప్ అకాడమీలో కోర్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించింది బయట కెరీర్ ఏ విధంగా ఉంది, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఇందులో జాయిన్ అవ్వచ్చా లేదా అన్న వాటన్నింటికి ఈ ఒక్క ఇంటర్వ్యూ మీకు ఉదాహరణ. ఎవరైనా ఎంక్వైరీస్ చేయాలి అనుకున్నా లేదు అంటే క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. నిజగరి మగ నిజగరి పా